2008 అదొక భయంకరమైన పరిస్థితిలో ఉన్న సంవత్సరం. ఫైనాన్షియల్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. This market is as volatile as you'll ever see. Traders saying this is the craziest day they have ever seen in these markets. లక్షల ఉద్యోగాలు పోయాయి. ప్రపంచాన్ని నిద్ర పోనివ్వకుండా చేసిన సంవత్సరం అది. ఒక వ్యక్తిని పూర్తిగా నాశనం చేయబోయింది. ఆ వ్యక్తే ఎలాన్ మస్క్. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ మాత్రమే కాదు, విజనరీ. కానీ ఆ విజనరీ ఇప్పుడు తన సొంత కంపెనీలకు శాలరీలు కూడా ఇవ్వలేనంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నాడు. టెస్లాకి డబ్బులు లేవు. స్పేస్ ఎక్స్కి లాస్ట్ ఛాన్స్ మిగిలింది. ఇంకా ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. అప్పుడు ఎలాన్ మస్క్ ఒక మాట చెప్పారు, ఆఖరి డాలర్ ఉన్నా అది నా కలల కోసమే ఖర్చు చేస్తాను అని. వెన్ ద వరల్డ్ షట్స్ ఇట్స్ డోర్స్, విజనరీస్ బిల్డ్స్ దేర్ ఓన్ డోర్స్. ప్రపంచాన్ని మార్చాలని కలలతో పుట్టిన వారు చాలా మంది ఉంటారు. కానీ ఆ కలల కోసం చిన్న గదిలో కూర్చొని జీవితాన్ని స్టార్ట్ చేసే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఎలాన్ మస్క్ గురించి మీకు తెలియదేమో. ఎలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టినవాడు. 12 years ఏజ్లోనే బ్లాస్టర్ అనే ఒక వీడియో గేమ్ని కోడ్ చేసి $500కి సేల్ చేసేసాడు. ఇది మామూలు బిజినెస్ స్టార్ట్ కాదు కదా. ఇది అతని లోపల ఉన్న విజనరీని ప్రపంచానికి పరిచయం చేసిన ఫస్ట్ స్టెప్. 1995లో మస్క్ బ్రదర్ కంబల్తో కలిసి Zip2 అనే ఒక స్టార్టప్ని పెట్టాడు. లోకల్ బిజినెస్కి ఆన్లైన్ మ్యాప్స్ తయారు చేసి ఇవ్వటమే ఆ బిజినెస్ యొక్క పని. ఇదే టైంలో చాలామంది ఇంటర్నెట్ అనేది గ్లామర్, ఒక బిజినెస్ కాదు అనేవాళ్ళు. అతని ఫస్ట్ ఆఫీస్ బాత్రూమ్ ఉన్న ఒక రూమ్, ఒక చైర్, ఒక కంప్యూటర్ మాత్రమే. చాలా రోజులు షవర్ కూడా జిమ్కి వెళ్ళి చేసేవాడు. ఎందుకంటే అతని దగ్గర డబ్బులు లేవు. కానీ అతను వెళ్ళే దారిలో నమ్మకం మాత్రం ఉంది. ఆ టైంలో ఎలాన్ మస్క్కి ఫండింగ్ దొరకలేదు. కానీ ఇంకొన్ని కోట్లైనా రాస్తే మన ఫ్యూచరే మారిపోతుంది అనే నమ్మకం మాత్రం ఉంది. ఈ చిన్న స్టార్టప్ $307 million కాంపాక్ట్ అనే ఒక కంపెనీ కొనుక్కుంది. అందులో ఎలాన్ మస్క్కి వచ్చిన షేర్ దాదాపుగా $22 million. అతను అదే డబ్బుతో ఏం చేశాడో తెలుసా? 1999లో ఒక మంచి స్టార్టప్ స్టార్ట్ చేశాడు. అప్పట్లో బ్యాంకుకు వెళ్ళడం అని అంటే లైన్లో కూర్చోవడం, చెక్కులు, ఫామ్లు, ఫీజులు. అప్పుడు స్టార్ట్ చేశాడు ఒక కంపెనీని X.com అని ఒక పేరుతోటి. అది కొన్ని రోజులకే పేపాల్గా మారింది. ఇప్పుడు మీరు రోజు వినే ఆ రెగ్యులర్ పేపాలే ఆయన మొదలుపెట్టింది. పేపాల్ని కూడా $1 billion ఈపే కొనుక్కుంది. ఎలాన్ మస్క్ కథకు ఇక్కడే ఫస్ట్ సక్సెస్ చూసింది. స్ట్రాటజీ అంటే కొత్తది చేయడం కాదు, ఎవరు పట్టించుకోని ఖాళీని నింపడం. అదే ఎలాన్ మస్క్ ఒక గేమ్ చేంజర్ అయింది. ఎందుకంటే అతను కస్టమర్కి అవసరం ఉన్న దాన్ని చూశాడు, అందరికంటే ముందు చూశాడు. ఒక చిన్న గదిలో కన్న కళ ఒకరోజు ప్రపంచాన్ని మేల్కొలిపింది. 2002లో ఎలాన్ స్పేస్ ఎక్స్ని స్టార్ట్ చేశాడు. రాకెట్ అంటే గవర్నమెంట్ చేసే పని. నాసా లాంటి ఆర్గనైజేషన్స్ బిలియన్ల డాలర్లతో పనిచేస్తుంటే అసలు ఎలాన్ మస్క్ ఏం చేయగలుగుతారు? ప్రైవేట్ కంపెనీలు కూడా రాకెట్లు తయారు చేయవచ్చు తక్కువ ధరతోటి, అది ఎక్కువ వేగంతో అని గట్టిగా నమ్మారు. స్పేస్ ఇండస్ట్రీలో రాకెట్లు పంపటానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఒక రాకెట్ తయారు చేయడానికి కోట్లలో ఖర్చు అవుతుంది. ఇంకా ఒక రాకెట్ ఒకేసారి వాడాల్సిన పరిస్థితులు. దాంతోపాటు కమర్షియల్ లాంచ్లు కొద్ది కంపెనీలకు మాత్రమే పరిమితం అయిపోయాయి. అంటే మోనోపోలీ. ఎందుకు ప్రతి రాకెట్ ఒకటేసారి వాడాలి? అదే రాకెట్ని తిరిగి ఉపయోగించగలిగితే ఎంతో ఖర్చు తగ్గుతుంది కదా. ఎందుకు కొన్ని కంపెనీలు మాత్రమే స్పేస్ లాంచ్లు చేయాలి? కొత్త కంపెనీలు వస్తే పోటీ పెరిగి ఖర్చు తగ్గుతుంది కదా. అలా ఆలోచించి స్పేస్ ఎక్స్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. ఆయన లక్ష్యం ఒకటే, స్పేస్ ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొని రావాలి అని. నాసా రాకెట్స్ అంటేనే కాస్ట్ చాలా ఎక్కువ. మస్క్కు ఒక డ్రీమ్ ఉంది, స్పేస్లో మనుషులు బతకాలి అని. అందుకే రష్యా వెళ్ళాడు తక్కువ ప్రైస్లో రాకెట్ కొనే ఆశతోటి. కానీ అక్కడ అతనికి ఎదురైంది వ్యాపారం కాదు, అవమానం. నీకు రాకెట్ అవసరం లేదు, నీకు బుల్లెట్ అవసరం అంటే అన్నీ మూసుకొని తిరిగి వెళ్ళిపోని ఒక జవాబు చెప్పాడు. చాలా బాధపడ్డాడు, కానీ కాంప్రమైజ్ కాలేదు. తన విమర్శకులకి తానే జవాబు చెప్పాలి అని గట్టిగా డిసైడ్ అయ్యాడు. రష్యా నుంచి తిరిగి వచ్చిన వెంటనే స్పేస్ ఎక్స్ బిల్డింగ్ లో తన వైట్ బోర్డ్ మీద రాసుకున్నాడు, లెట్స్ బిల్డ్ అవర్ ఓన్ రాకెట్ అని. రిజెక్షన్ ఫ్యూయల్స్ రెవల్యూషన్. వెన్ సమ్వన్ సేస్ యూ కాంట్, ప్రూవ్ దెమ్ రాంగ్ విత్ సైలెన్స్ అండ్ రిజల్ట్స్. 2006, 2007 అండ్ 2008 3 రాకెట్లను ప్రయోగించాడు. 3 ఫెయిల్ అయ్యారు. స్పేస్ ఎక్స్ ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. టెస్లా మరో 2 నెలల్లో మూసేయాల్సిన పరిస్థితిలోకి వచ్చింది. చివరి ఛాన్స్
అప్పుడే రిలీజ్ చేశాడు ఫాల్కాన్ 1. ఇది కూడా ఫెయిల్ అయితే ఇంకా కథ అంతే. కానీ అది సక్సెస్ అయింది. ప్రపంచంలో తొలి ప్రైవేట్ కంపెనీ రాకెట్ విజయవంతంగా ఆర్బిట్లోకి పంపించింది. అప్పుడు నాసా కూడా ఒక డీల్ చేసుకుంది $1.6 బిలియన్. అదే రోజు ఎలాన్ మస్క్ కి మళ్ళీ పుట్టినటువంటి రోజు అయింది. 2003లో టెస్లా స్టార్ట్ అయింది. అప్పుడు ఈవీ అంటే ఒక గోల్ఫ్ కార్ట్ లాగా ఉండేది, అంటే ఒక చిన్న బండిలాగా. టాటా, ఫోర్డ్, హోండా ఈ పెద్ద కంపెనీస్ అన్ని ఎలక్ట్రిక్ ఒక రోజు ఖచ్చితంగా వస్తుందనేవాళ్ళు. కానీ ఎలాన్ మస్క్ మాట అన్నాడు, ద ఫ్యూచర్ ఈజ్ నౌ అని. వెబ్సైట్ డిజైన్ చేసినోడు కారు తయారు చేస్తాడా? ఇది చిన్న కామెంట్ ఏం కాదు. అవి న్యూస్ పేపర్స్, టీవీ డిబేట్లు ఇవన్నీ కూడా సీఈఓలు మాట్లాడేటువంటి ఒక మాట. టెస్లా రోడ్ స్టార్ ఫస్ట్ వర్షన్ ఒక చిన్న రిలీజ్ మాత్రమే, కానీ దాని మెయింటెనెన్స్, బ్యాటరీ ఇష్యూస్, డెలివరీ డిలేస్ ఇవన్నీ అతనిపై విమర్శల వరదలుగా మారాయి. అప్పుడు ఎలాన్ మస్క్ కి వాళ్ళ ఫ్రెండ్ ఒక మాట అడిగాడు, ఇవన్నీ నష్టాలు, ఎందుకు పోరాడుతున్నావు మస్క్ అని. అతను నిశ్శబ్దంగా నవ్వి ఒక మాట చెప్పాడు, వాళ్ళు నవ్వుతున్నారు, రేపు వాళ్లే చప్పట్లు కొడతారు అని. వాళ్ళు ఎన్నోసార్లు నవ్వినా నీ నమ్మకం నీ నవ్వుల కంటే గట్టిగా ఉండాలి అని. అప్పట్లో ఎలక్ట్రిక్ కార్లు చూడటానికి చాలా బోరింగ్గా ఉండేది. ఈవీ కార్లను పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి గంటల సమయం పట్టేది. ఇది ప్రజలకి పెద్ద ప్రాబ్లంగా అనిపించింది. అప్పుడు మస్క్ ఒక సొల్యూషన్ తోడు వచ్చారు. ఆయన ఒక సూపర్ ఛార్జ్ నెట్వర్క్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ చేసే సొల్యూషన్ని తీసుకొచ్చారు. అప్పటి కార్లలో సాఫ్ట్వేర్ పరంగా ఇంప్రూవ్మెంట్ చాలా తక్కువగా ఉండేది. వాటిలో అసలు టెక్నాలజీ వాడట్లేదు అనొచ్చు మనం. మస్క్ టెస్లా కార్లను ఒక స్మార్ట్ ఫోన్లుగా మార్చేశారు. ఓవర్ ద ఎయిర్ అప్డేట్స్ ఇచ్చేవాడు. ఆటో పైలట్, టచ్ స్క్రీన్ ఇంటర్ఫేసెస్ లాంటివి ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడే టెస్లా ఒక మోడల్ రిలీజ్ చేసింది, ఎస్ మోడల్. ఈ కారు ఆటో ఇండస్ట్రీని షేక్ చేసింది. 4 సీఈఓలు, మీడియా క్రిటిక్స్ ఒక మాట చెప్పారు, దిస్ చేంజెస్ ఎవ్రీథింగ్ అని. ఈ పెట్రోల్ ప్రపంచంలో ఎలక్ట్రిక్ పేరుని మార్చేసింది అని. మస్క్కు ఉన్న నమ్మకం ఒక గౌరవంగా మారింది. టెస్లా బికేమ్ నాట్ జస్ట్ ఎ కార్ కంపెనీ, ఇట్ బికేమ్ ద టెక్ ఆన్ వీల్స్. ఎలాన్ మస్క్ మీద ఎన్నో విమర్శలు వచ్చాయి, కానీ అతని లక్ష్యం ఒకటే, ప్రపంచం మెరుగ్గా ఉండాలి. స్టార్టింగ్లో మీరు ఒంటరిగా కనిపిస్తారు, కానీ మీ కలలు రియాలిటీగా మారుతున్నప్పుడు ప్రపంచమే మీ వెంట నడుస్తుంది. మీ జీవితంలో కూడా చాలా మంది అసాధ్యం అంటారేమో, కానీ మస్క్ లాంటి వాళ్ళు నిరూపించినట్లు అసాధ్యమే అసాధ్యాన్ని సాధ్యం చేస్తుంది. మీ కలలు ఎవ్వరూ నమ్మకపోయినా మీరు మాత్రం నమ్ముకోండి.